అందరికీ షలోం. బందీగా ఉన్న చివరి ఇజ్రాయేలీ వ్యక్తికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త అందింది. అతని మృతదేహం కనుగొనబడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతని దంతాల రికార్డుల ఆధారంగా అతన్ని గుర్తించారు. అతను ఎవరో వారికి వెంటనే తెలిసిపోయింది. వారు అతని మృతదేహాన్ని ఇస్రాయేల్కు తిరిగి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులతో జరిగిన ఆ భావోద్వేగ క్షణాన్ని మనం చూశాం. అయితే దీనికి తోరాకు మరియు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలకు ఎలా సంబంధం ఉందో మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. పాషాత్ హషువా, పాషాత్ బెషలాఖ్లో అద్భుతాలు మరియు ఆశ్చర్యకరమైన కార్యాలను శక్తివంతం చేసే విధంగా యోసేపు ఎముకలను ఇశ్రాయేలుకు అప్పగించారని మనం చదువుతాము. మరియు ఇప్పుడు కూడా మన ముందు ఏమి జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ వారం తోరా భాగంలో యోసేపు ఎముకలు క్లాల్ ఇశ్రాయేల్కు తిరిగి వస్తున్నాయి. ఈరోజు నేను మీ అందరి ముందు ఒక సాహసోపేతమైన ప్రకటన చేయబోతున్నాను. నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపించాలనుకుంటున్నాను. యామెత్ సిద్దూర్లో 20వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది. షవాత్ నెల అన్ని గోత్రాలకు మూలమైన యోసేపు గోత్రాన్ని సూచిస్తుంది. ఇది అద్భుతం, నమ్మశక్యం కానిది, అద్భుతమైనది. మరియు ఇమ్రే ఎమెట్ అనే పుస్తకంలో ఈ క్రింది విధంగా వ్రాయబడింది. షవాత్ మాసంలో షోవావిం రోజుల సమయంలో యోసేపు గోత్రం తిరిగి వస్తుంది. చివరి బందీ తిరిగి రావడం మషియాక్ బెన్ యోసేఫ్ తిరిగి రావడాన్ని సూచిస్తుందేమో. ఈ బందీలందరూ తిరిగి రావడంలో దీని వెనుక ఏదో ఒక రహస్యం దాగి ఉంది. ఈ రోజు నేను మీకు ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడించాలనుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అమిదా చివరిలో మనం సిమ్ షలోం చెబుతాము. బిర్కత్ హకోహనీం తర్వాత మనం దానిని పాడుతాము. మనం సిమ్ షలోం తోవావు బ్రాఖా అని అంటాము. దీనిని మళ్ళీ జాగ్రత్తగా వినండి. షలోం, తోవా, బ్రాఖా. ఆ 3 అక్షరాలు ఏమిటి? షలోం అంటే శాంతి, తోవా అంటే మంచితనం, బ్రాఖా అంటే ఆశీర్వాదం. అవి షీన్, బెత్, తెత్ అక్షరాలు. అవి షవాత్ అనే పదాన్ని సూచిస్తాయి. షలోం యొక్క సంఖ్య విలువ ఏసావుతో సమానం. ఏసావు యొక్క సంఖ్య విలువ యెషువాతో సమానం. షలోం, తోవా మరియు బ్రాఖా ఈ రోజు ఇశ్రాయేలుపై వస్తున్నాయని మనందరికీ ఇది ఒక సంకేతం. సర్ షలోం అంటే సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడేవాడు త్వరలోనే తిరిగి వస్తున్నాడు. చాలా త్వరలో, మన రోజుల్లోనే. మరి ఆయన ఎవరు? ఆయన పేరు యోసెఫ్. అందుకే రబ్బీ డేవిడ్ మిస్కెవా ఇలా అన్నారు: ష్వాత్, షమరాం, బిర్తాం, తహరాం. యోసేపు వచ్చినప్పుడు జరిగే 3 విషయాలు ఇవి. ఆయన వారిని కాపాడుతాడు, ఆయన వారిని ఆశీర్వదిస్తాడు, ఆయన వారిని పవిత్రపరుస్తాడు. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. షవాత్ నెలలో చివరి బందీ తిరిగి రావడాన్ని ఇక్కడ షెమోఓత్, బెసోరోత్, తోవోత్ అని పిలుస్తారు. అది ఏమిటో వినండి. ఇది నమ్మశక్యం కానిది. శుభవార్త ప్రకటన. షవాత్ నెల అంటే శుభవార్త ప్రకటన అని అర్థం. షెమోఓత్, బెసోరోత్, తోవోత్ అంటే అక్షరాల అదే అర్థం. ఈరోజు మనకు ఎంత గొప్ప రహస్యం వెల్లడయింది. మన ముందున్న ఈ నెల యోసేపు నెలగా మారాలని ఆశిద్దాం. చివరి బందీ షవాత్ నెలలో తిరిగి రావడం యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు దాని వెనుక ఉన్న నిజమైన రహస్యం మీకు అర్థమైందా? షవాత్ నెల శుభవార్త నెల.
ఇది శాంతి నెల, ఇది రక్షణ నెల, మరియు ఇది యోసేపు నెల. మిత్రులారా, పొరపాటు పడకండి. చెట్లకు సంబంధించిన రోష్ హషానాకు సరిగ్గా ముందు ఇది జరగడం యాదృచ్ఛికం కాదు. ఇది పరలోకము నుండి మనకు ఒక సంకేతం. ఈ అంతిమ దినాలలో మనం ఆ సంకేతాలను ముఖ్యమైనవిగా పరిగణిద్దాం. ఈ రోజు మీరు ప్రోత్సహించబడ్డారని నేను ఆశిస్తున్నాను. యోసేపు లాగా తన ప్రాణాలను అర్పించిన ఈ సైనికుడు త్వరలో తిరిగి వచ్చే మషియాత్ బెన్ యోసేఫ్ ను సూచిస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ ప్రవచనాత్మక మాటలు మరియు సందేశాలను పంచుకోండి. సమయం ఖచ్చితంగా ఆసన్నమవుతుంది.